హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఇన్వెస్ట్మెంట్ చాలామంది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి అని ఆలోచిస్తున్నారా? అలాంటి వారి కోసమే ఒక బెస్ట్ ప్లేస్ అయితే తీసుకొని వచ్చాను. ముంబై హైవే గురించి తెలియని వాళ్ళు ఉండరు. ముంబై హైవేలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయని చాలామందికి తెలుసు. కానీ అలాంటి ముంబై హైవే బేస్ చేసుకొని నెక్స్ట్ అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కనుక చూసుకున్నట్టయితే జైరాబాదు, నిమ్స్. అలాంటి నిమ్స్ రాకముందుకే నిమ్స్కి ఆనుకొని ఉండే విధంగానే ముంబై హైవే ఫేసింగ్లోనే ఉండే విధంగా ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రీమియం విల్లా ప్లాట్స్ డిటీసీపీ అండ్ విత్ రేర్ ఆప్ రోడ్ తోటి 200 ఎకరాల్లో ఉండే విధంగా ఒక ప్రీమియం ప్రాజెక్ట్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా ప్రీమియంగా ఉంటుంది. కంప్లీట్గా డిటీసీపీ అండ్ రేర్ ఆప్ రోడ్. మెయిన్గా కనెక్టివిటీ, చాలామంది చూసేది కనెక్టివిటీ. మన ప్రాజెక్ట్ నుంచి వెళ్ళాక హైవే కోసం ఎంతో దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. హైవే దిగితే ప్రాజెక్ట్ ఉంటుంది, ప్రాజెక్ట్ నుంచి కాలు బయట పెడితే హైవే ఉంటుంది. ఆ విధంగా ముంబై హైవేకి కనెక్టివిటీ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుంది ఏంటి అని ఆలోచిస్తున్నారా? చాలామందికి సదాశివపేట తెలిసిందే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొమ్కోల్ టోల్గేట్, అది కూడా చాలామందికి తెలుసు. కొమ్కోల్ టోల్గేటు, వోక్సన్ యూనివర్సిటీ, ఆ తర్వాత ఎంఆర్ఎఫ్ టైర్ ఫ్యాక్టరీస్, ఇవన్నీ కనెక్టివిటీతో ఉండే విధంగా నెక్స్ట్ వచ్చేసి కోహిర్ క్రాస్ రోడ్. మనకి ఏదైతే కోహిర్ క్రాస్ రోడ్కి ఆనుకొని ముంబై హైవే ఫేసింగ్లోనే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సంగారెడ్డి నుంచి కూడా మనకు జైరాబాద్ వరకు కూడా మెయిన్ రోడ్ ఆనుకొని ఉన్న ప్రాజెక్టులు చాలా తక్కువ కాదు, మ్యాక్సిమం మెయిన్ రోడ్డు హైవే ఫేసింగ్లో ప్రాజెక్టులు ఏవీ లేవు. అలాంటిది ఈ ప్రాజెక్టు కంప్లీట్గా ముంబై హైవే ఫేస్ చేసుకొని మనకి కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో కంప్లీట్గా వెల్ డెవలప్మెంట్ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఒకసారి రోడ్ వర్క్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ ప్లాట్కు ఆ ప్లాట్ నెంబరింగ్ ఏ విధంగా ఇచ్చారు, ఎలాంటి డెవలప్మెంట్ ఇచ్చారో కూడా చూపెడతాను. ఇందులో కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకి డిటీసీపీ అండ్ రేర్ ఆప్ రోడ్ కంప్లీట్గా గేటెడ్ కమ్యూనిటీతో ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఇస్తున్నారు. కంప్లీట్గా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉండే విధంగా అండ్ మంచి వాటర్ హెడ్ ట్యాంక్స్ అండ్ ఇంటర్నల్ రోడ్స్ 30 ఫీటు 40 ఫీటు 60 ఫీట్ రోడ్స్ ఉండే విధంగా మినిమం 165 గజాల నుంచి మనకు 1000 గజాలు కావచ్చు, 2000 గజాల వరకు కూడా మీరు ప్లాట్ తీసుకునే విధంగా మనకి కమ్యూనిటీ ఉంటుంది. మీకు ఒకసారి అవుట్ సైడ్ చూపెడతాను, ఒకసారి చూద్దాం రండి. మనకు అసలు రోడ్ వర్క్స్ ఏమేమి జరుగుతున్నాయి, డెవలప్మెంట్స్ ఏమున్నాయి కూడా మీకు చూపెడతాను. ఇటు చూస్తున్నారు కదండి, కంప్లీట్గా మంచి బ్లాక్ టాప్ రోడ్ అయితే మనకి ప్రాజెక్ట్లో ఇచ్చారనమాట. అంతేకాదు ప్లాట్స్కి మరి ఎక్కడా లేని విధంగా ఇది ప్లాట్ నెంబర్ వచ్చేసి 231, కస్టమర్ నేమ్, ఎవరు కొన్నారు ప్లాటు, ఆ కస్టమర్ నేమ్ ఏంటి, వాళ్ళ నెంబర్తో సహా కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తారనమాట. అంతేకాదు మనకి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మంచి ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది, మంచి పచ్చదనంలో ఉండే విధంగా చుట్టూ మంచి ట్రీ ప్లాంటేషన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఫ్యూచర్లో ఒక మంచి లగ్జరీ క్లబ్ హౌస్ విత్ మంచి అమ్యూనిటీస్ వచ్చే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మెయిన్గా ఇక్కడే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎక్కడో అక్కడ పెట్టుకోవచ్చు కదా హైదరాబాద్కి దగ్గరలో అని చూసుకున్నట్టయితే హైదరాబాద్ దగ్గరలో ఈ బడ్జెట్లో మీకు దొరకదు ప్లాటు. ఇలాంటి ప్రీమియం ప్లాట్స్, అది కూడా హైవే ఫేసింగ్లో, మీరు హైదరాబాద్ నుంచి ఎక్కడ చూసుకున్నా కానీ ఇంత అఫోర్డబుల్ బడ్జెట్లో మీకు ఎక్కడా దొరకదు అన్నమాట. అది కూడా నిమ్స్కి ఆనుకొని. మీకు నిమ్స్ గురించి తెలిసిందే, నిమ్స్ ఆల్మోస్ట్ 12,635 ఎకరాలు మనకు నిమ్స్ అయితే వస్తుంది. రీసెంట్గా పిఎం మోడీ గారు కూడా చెప్పారు నిమ్స్ గురించి, వాటి స్పెషాలిటీ గురించి, ఫ్యూచర్లో ఎలా డెవలప్మెంట్ చేయబోతున్నాము అని చెప్పేసి. ఇంకా ఫ్యూచర్లో ఇది స్మార్ట్ సిటీ కూడా, నిమ్స్ ఆల్రెడీ స్మార్ట్ సిటీ కిందనే మనకు అనౌన్స్ అయింది. నిమ్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇండస్ట్రియల్ పార్క్, ఆల్మోస్ట్ మనకు ఇండస్ట్రియల్ జోన్ కింద, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కింద, ఐటీ పార్క్స్ కింద కూడా ఆల్మోస్ట్ 3,600 ఎకరాలు కూడా మనకి ఇందులో స్పెషల్గా అలాకేట్ చేశారు. బుల్లెట్ ట్రైన్ వస్తుంది, స్పీడ్ ట్రైన్స్ వస్తుంది. మనకు మెట్రో కూడా ఫ్యూచర్లో కనుక చూసుకున్నట్టయితే సంగారెడ్డి వరకు కూడా మనకు మెట్రో కనెక్టివిటీ, మనకు మియాపూర్ టు సంగారెడ్డి వరకు కూడా ఫ్యూచర్ మెట్రో కనెక్టివిటీ వచ్చింది. అయితే మియాపూర్ నుంచి అయితే ఒక 1.5 అవర్లో రీచ్ అయ్యే విధంగా మనకి కమ్యూనిటీ, ఓపెన్ విల్లా ప్లాట్స్ కమ్యూనిటీ అయితే ఉంటుందన్నమాట. ఎలా చూసుకున్నా కానీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మంచి రిటర్న్స్ రావాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. హైవే ఫేసింగ్లో, హైవేకి ఆనుకొని, హైవే పక్కనే ఉన్న ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు. అఫోర్డబుల్లో ప్రీమియం లగ్జరీ
డిటీసీపీ రేరా విల్లా ప్లాట్స్ ప్రాజెక్టు. మంచి అమ్యూనిటీస్, క్లబ్ హౌస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉండే విధంగా, రెడీ టు కన్స్ట్రక్ట్ ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ పక్కనే కనుక చూసుకున్నట్టయితే కోహిర్, దిగ్వెల్ టౌను, ఇటు కోహిరు, కొమ్మకోల్ టోల్గేట్, ఇవన్నీ కనెక్టివిటీ. సదాశివపేట ఇక్కడ నుంచి జస్ట్ 10 కిలోమీటర్సే ఉంటుంది. ఇక్కడ నుంచి జైరాబాద్ కూడా ఒక 12-13 కిలోమీటర్స్. మన ప్రాజెక్ట్ పక్కనే స్మార్ట్ సిటీ పక్కనే మనకు జైరాబాదు. ఇక్కడ నుంచి బీదర్ ఎయిర్పోర్ట్ 20-25 కిలోమీటర్లో బీదర్ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇలా ఎలా కనెక్టివిటీ చూసుకున్నా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ రావడానికి బెస్ట్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.